జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన తప్పుల నుంచి పాఠం నేర్చుకోవడం మంచి విషయమే, కానీ ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటే మనకి జరిగే నష్టం తక్కువ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 11, 2025, సోమవారం. తిథి విదియ ఉదయం 10:33 వరకు, తదుపరి తదియ. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1 గంట వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగము అతిగండము రాత్రి 9:34 వరకు, తదుపరి సుకర్మము. కరణం గరజి ఉదయం 10:33 వరకు, తదుపరి వనిజ. రాత్రి 9:38 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం రాత్రి 8:09, చంద్రాస్తమయం ఉదయం 7:30. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:26 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. వర్జము రాత్రి 7:06 నుండి 8:37 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:04 నుండి 7:36 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:14 నుండి 5:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 9:01 నుండి 10:35 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 4:57 వరకు. ఆగస్టు 11, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ ఉదయం 10:33 వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న శతభిష నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రమే, కానీ తదుపరి వచ్చే పూర్వభాద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఇంకా రాత్రి 9:38 నుండి వచ్చే విష్టికరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు శతభిష నక్షత్రం ఉన్నంత సమయం వరకు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 2008వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా గారు షూటింగ్లో స్వర్ణ పథకం సాధించారు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం రావడం భారత్కు ఇదే తొలిసారి. రచయిత, సాహితీకారులు పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రి గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 11 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. సింహరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. తులారాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి వృద్ధి ఉంటుంది. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి ఎంతో ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. మీన రాశి విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.